ఒక భాగం, ఆహారం పెట్టడం ఒక భాగం అయితే, తర్వాత బట్టలు ఇవ్వడం అనేటువంటిది మరొక భాగం అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎవరికి? పేదలు, దిక్కులేని వారు, మరి విధవరాళ్ళు, ఇలాంటి వారికి ఇలాంటి కార్యములు చేయడం దేవుని దృష్టిలో అది ఒక మంచి కార్యం. ఆ కార్యం ఎవరు చేయగలుగుతారు అని అంటే దేవుని వాక్యమును ఎరిగినటువంటి దేవుని పిల్లలు చేయగలుగుతారు. ఆ భక్తి వారికి నూనెగా ఉపయోగపడుతుంది. ఆ సత్క్రియ వారికి నూనెగా ఉపయోగపడుతుంది. ఆ సత్క్రియ ద్వారా వారు ద్వీపాలు, వారి ఆత్మ ప్రకాశిస్తుంది, దీపం వెలుగుతుంది. కాబట్టి వారు పెళ్లి కుమారుని చేరుకోగలుగుతారు అనేది మనము గుర్తించాలి. తర్వాత రోగులను పరామర్శించాలి అనేది కూడా మనము వాక్య భాగంలో గమనించి చూస్తాం. యేసు